కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లు పేపర్లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కొద్దిసేపటి క్రితమే ఆ పేపర్లను కాల్చివేశారు. అసలు ఎందుకు ఆ పాలసీని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు పేపర్లను కాల్చివేయాల్సి వచ్చింది, వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు మీరు అంటే ఆ పాలసీని వ్యతిరేకిస్తున్నారా లేదా మహాత్మా గాంధీని పేరును తొలగించడానికి వ్యతిరేకిస్తున్నారా? ఈరోజు ఆ రెండింటిని వ్యతిరేకిస్తున్నాం. ఈ ఉపాధి కూలీలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి కూలీలకంతా పని కల్పించేటటువంటి హక్కు ఉండాలని కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి భూస్వామ్య వర్గాలకు, ధనిక వర్గాలకు అట్లాగే పని కల్పించే బాధ్యత నుంచి తప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు జీ రామ్జీ పేరుతో బిల్లును పెట్టింది పార్లమెంట్లో. దీని ప్రకారం తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. 30 కోట్ల మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు దేశవ్యాప్తంగా. వాళ్ళకే పని కల్పించడం లేదు, పని దినాలు చట్ట ప్రకారం కూడా అమలు చేయడం లేదు. నిధుల కోత, ఎన్ని రోజులు పని చేస్తే అంత నిధులు ఇవ్వాలని ఉంది కోట నిధుల విషయంలో. కానీ ఇప్పుడు అవన్నీ కూడా కోత పెడుతున్నారు. ఆరోపణలతో పాటు ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలా, ఇప్పుడు అది 40%కి రాష్ట్రాలు భరించాలా, మేము 60% భరిస్తామంటుంది. గతంలో 100 రోజుల పని దినాలు ఉండేవి, ఇప్పుడు 125 రోజులు దాన్ని పెంచాము. మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామాల అభివృద్ధికి కూడా బీజేపీ తోడ్పాటుని ఇస్తుందని కూడా చెప్తున్నాను కదా సార్. 100 రోజులు పని కల్పించాలనేటటువంటి దాని నుంచి 200 రోజులు పని కల్పించాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు అందులో ఇప్పుడు పెట్టే బిల్లులో 125 రోజులకు పెంచినట్టుగా ఉంది. 125 రోజులకు పెంచి ఉపాధి కూలీల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారు. కోట్ల సంఖ్యను తగ్గిస్తున్నారు. కోట్ల మంది ఉపాధి కూలీలను తగ్గించి పని దినాలు పెంచుతున్నారు. పని దినాలు పెంచామనేటటువంటిది ఉంది తప్ప అమలు చేయడానికి నిధులు ఇవ్వడం లేదు. అమలు చేయడానికి నిధులు ఇస్తే అప్పుడు పని దినాలు జరిగే అవకాశం ఉంది. ఆ రకంగా గతంలో 1,00,000 కోట్లు ఉంటే ఇప్పుడు 80,000 కోట్లకు తగ్గించింది బిల్లు. ఇప్పుడు 60% నిధులు అంటే అది 60,000 కోట్లకు తగ్గుతుంది. యూపీఏ ప్రభుత్వం కంటే ఎక్కువ బీజేపీనే పెట్టింది ఈ గడిచిన బీజేపీ వచ్చినప్పటి నుంచి అని కూడా చెప్తున్నారు. అసలు మొత్తం ఈ చట్టాన్ని లేకుండా వాళ్ళకి ఉపాధి కూలీల హక్కులే లేకుండా ఉండడం కోసం తీసుకొస్తున్నటువంటి బిల్ ఇది. అది మొత్తం శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ భావాలతో తీసుకొస్తున్నటువంటి బిల్లు. ఈ ఉపాధి కూలీలంతా కూడా ఎక్కువ మంది శూద్రులు, దళిత, గిరిజన, బలహీన వర్గాల అన్ని కులాల్లోని పేదలు. శూద్రులు అంటే పని చేయడానికి పుట్టినరని చెప్పి భావించే సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళకి హక్కులు ఉండాలని, వాళ్ళకి చట్టాలు ఉండాలని, వాళ్ళ ప్రయోజనాలు ఉండాలనేటటువంటి ఉద్దేశం లేనటువంటిది ఈరోజు బీజేపీ ఉంది. అందుకే దాన్ని నిర్వీర్యం చేస్తుంది. మరోవైపు పాలసీలో ఏం చేంజ్ చేయాలంటున్నారు సార్? అంటే పాలసీలో ఎలాంటి ఉపాధి హామీ కూలీలకు ఎలా ప్రయోజనం కలిగేలా ఎలాంటివి తీసుకురావాల్సిన అవసరం ఉంది? ఇంతకు ముందున్నటువంటి చట్టాన్ని కొనసాగించాలని చెప్పి అంటున్నాం. అట్లాగే మహాత్మా గాంధీ పేరును తొలగించి జీ రామ్జీ పేరు వచ్చేటటువంటి పద్ధతులు పెట్టారు, అది ఉపసంహరించుకోవాలంటున్నాం. అట్లాగే పని దినాలని 200 రోజులు పని కల్పించేటట్టుగా దాన్ని సవరించాలంటున్నాం. అలాగే ఉపాధి కూలీలకు వేతనం, రోజు వేతనం 307 ఇస్తున్నారు, అది 600కు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలు పని చేస్తామన్నటువంటి వాళ్ళందరికీ కూడా పని కల్పించి పని ఇవ్వాలంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయించాలి. ఆ నిధులు కేటాయించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 60 రోజులు పనిని నిషేధిస్తూ చట్టంలో బిల్లులో ఉంది, దాన్ని ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పనిముట్లకు కూడా ఇవ్వాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేటట్టుగా ఉండాలా. అట్లాగే పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలనేటటువంటిది గత చట్టంలో ఉంది. వాళ్ళకు పని ఇవ్వకపోయినా సరే నిరుద్యోగ భృతి ఎంత కూలి ఇవ్వాలనో అంత కూలి, ఎన్ని రోజులు పని కల్పించకపోతే అన్ని రోజులు వాళ్ళు ఇవ్వాలా. అవన్నీ కూడా ఇప్పుడు నిర్వీర్యం చేసేటట్టుగా ఈ చట్టం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి బిల్లు ఉంది, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఏ విధంగా పోరాటం చేస్తారు సార్ దీని మీద? ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి ఉపాధి కూలీల వ్యతిరేకమైనటువంటి బిల్లును నిరసిస్తూ 18, 19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన నిరసనలు వ్యక్తం చేస్తూ బిల్లును తగలబెట్టాలని చెప్పి పిలుపునిచ్చాం. అట్లాగే 20 తారీఖున పట్టణ మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు అనేటటువంటి జరుగుతాయి. ఆ తర్వాత వామపక్షాలందరం కూడా కలిసి భవిష్యత్తు ఆందోళన కార్యక్రమానికి కూడా తీసుకోబోతున్నాం. తప్పకుండా దీన్ని ఉపసంహరించుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో బలమైనటువంటి ఉద్యమాన్ని తీసుకోవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రభుత్వాలకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నాయి, ఇప్పుడు బయట దేశంలో వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఈ వైఖరి కరెక్టే అంటారా? పేరు మార్చుకుంటే అభ్యంతరం పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ పేరు మార్చుకోవడం పేరుతో హక్కుల్ని కాలరాస్తున్నారు. నువ్వు 250 రోజులకు పని మాపి 600 అంటున్నాం, 1000 రూపాయలు ఇవి రోజుకు.
అట్లాగే పని దినాలు పెంచు, బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు ఉంటున్నావు 5 లక్షల కోట్లు కేటాయించు, అప్పుడు పేరు మోడీ పేరు పెట్టుకో, అభ్యంతరం లేదు. కానీ ప్రజలకు ప్రయోజనం లేకుండా హక్కులు కాల రాసి ఆ హక్కుల్ని కాల రాయడానికి రామ్ను వాడుకుంటే ఎట్లా? రామ్జీ అనేటటువంటి సెంటిమెంట్ను వాడుకొని ప్రజల పొట్ట కొడితే ఎట్లా? ప్రజల హక్కులు కాల రాస్తే ఎట్లా? దానికి వ్యతిరేకంగా ఉండం. అది రామ్జీ పేరుతో వచ్చినా, ఇంకో పేరుతో వచ్చినా, మోడీ పేరుతో వచ్చినా, హక్కుల్ని కాల రాస్తే, ఈ అణగారినటువంటి తరగతులు శ్రామిక వర్గాల హక్కుల్ని కాల రాస్తే దేన్నైనా ప్రతిఘటించడం అనేది ప్రజల హక్కు. ఆ రకంగా ముందుకు సాగుతాం. రైట్. పథకాల పేర్లు మార్చడం మీద ఉన్న చిత్తశుద్ధి, ఆ ఉపాధి హామీ కూలీలకు ప్రయోజనం కలిగించేలా పాలసీ విధి విధానం రూపొందించాలి. వాళ్ళ రోజువారీ వేతనం 200 నుంచి 1000 రూపాయల వరకు చేయాలి. అదేవిధంగా వాళ్ళకి ఎక్కువ పని దినాలు కల్పించాలి, వాళ్ళ కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. వీటి మీద బీజేపీ దృష్టి పెట్టాలి. కానీ రాముడి పేరుతోటి పథకాలలో పేర్లు మార్చేసి ప్రయోజనం పొందాలని చూడొద్దని, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అంటున్నారు. కెమెరామెన్ సాయితో విశాల్, ఆంధ్రప్రభ.